నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్స్డ్ లీగల్ స్టడీస్ హోస్ట్ చేసిన ఒక కార్యక్రమంలో రిటైర్డ్ జస్టిస్ ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగాను, అంతకుముందు హైకోర్టు పంజాబ్ న్యాయమూర్తిగాను, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగాను పనిచేసిన ఎస్ మురళీధర్ చేసిన వ్యాఖ్యలు దేశంలో తీవ్ర చర్చకు మరోసారి కారణమయ్యాయి. భారతదేశ నిర్మాణం ఆధారపడి ఉన్నదే, భారతదేశం నిర్మాణం జరిగిందే ఈక్వాలిటీ బేస్ అయి. కానీ ఆ ఈక్వాలిటీ అనేది రోజు రోజుకు ప్రజల మధ్య పెరగాల్సిన చోట ఆ ప్లేస్లో ఇన్ఈక్వాలిటీని పెంచుతూ ఉంటే, దాన్ని కొన్నిసార్లు కాపాడాల్సిన కోర్టులు కూడా మద్దతిస్తూ ఉంటే, పాలకులు దాన్ని పెంచి పోషిస్తూ ఉంటే, జనం మౌనంగా దానికి మద్దతిస్తూ ఉంటే, మరి భారతదేశ నిర్మాణం ఏ విధంగా పటిష్టమవుతుంది అనుకుంటున్నారో అర్థం కావడం లేదన్నటువంటి ఎస్ మురళీధర్ తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి. అసలు కొన్ని ప్రజెంటేషన్ వేసి మరీ చూపించారు. తాను చెప్పిన విషయాలు కనుక చూస్తే భవిష్యత్తు తరాలు ఎంత ప్రమాదంలో పడబోతున్నాయో, దేశం ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతుందో చాలా కూలంకుషంగా వివరించారు. ఈ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ గారు చెప్తారు, అలహాబాద్ హైకోర్టు ఒక జడ్జి అట, పేరు ఉదాహరించలేదు, నాట్ కరెక్ట్లే అని, అలహాబాద్ హైకోర్టుకి చెందిన ఒక జడ్జి ఆ కోర్టుకి వెళ్ళగానే ఆయనకు బంగ్లా కేటాయిస్తారు కదా, అండ్ కోర్టులో ఆయనకు ఒక ఛాంబర్ ఉంటుంది కదా హైకోర్టులో. ఆ ఛాంబర్ని ఆయన గంగాజలం తెచ్చి శుద్ధి చేశారట. ఎందుకని? అంతకుముందు ఆ ఛాంబర్లో ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన జడ్జి ఉన్నారట. ఒక దళితకు సంబంధించినటువంటి జడ్జి అందులో ఉన్నారు కాబట్టి ఆ ఛాంబర్లో ఈయనకు ఆ ఛాంబర్ కేటాయించగానే గంగాజలం తీసుకొని వచ్చి శుద్ధి చేశారట. ఒక జడ్జే ఇంతటి నిర్వాకం ఉంటే, ఆ జడ్జి ఏం తీర్పులు చెప్పింటారు ఈక్వాలిటీ మీద? అయితే ఈ మాటలు చెప్పినప్పుడు ఎస్ మురళీధర్ ఈ మాటలు చెప్పినప్పుడు ఆ సభ అంతా కూడా మౌనంగా ఉండిపోయింది, చాలా పిన్ డ్రాప్ సైలెన్స్ తోటి. జరుగుతున్నది అదే కదా. తాను ఇంకా నీట్గా అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పారు. గ్రామీణ స్థాయిలో ఇప్పటికీ ఈ దేశంలో, అంటే రూరల్ ఏరియాస్లో దళితులు ఫ్రీగా నడవలేకున్నారు, ఫ్రీగా ఉండలేకున్నారు. ముమ్మాటికి నిజం. తెలియని వాళ్ళు క్షేత్రస్థాయిలో ఎట్లా ఉంది అని దీన్ని స్ట్రైక్అవుట్ చేయించాము. బట్ స్ట్రైక్అవుట్ చేసినంత మాత్రం నిజం కాకుండా పోదు. ఇప్పటికీ రూరల్ ఏరియాస్లో, గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల దళితులకు తాగడానికి గ్లాస్ కూడా ఇవ్వట్లేదు, పక్కన కుర్చీలో కూర్చొని ఇవ్వట్లేదు, ఇళ్ళలోకి రానియట్లేదు. ఇట్లాంటివన్నీ రూరల్ ఏరియాస్లో ఎలా పరిస్థితి ఉంది. అర్బన్ ఏరియాస్లో ఏమో ముస్లింలకు ఇల్లు రెంట్లకు ఇవ్వడం లేదు, చివరికి తినే తిండి మీద కూడా మనిషిని వేరియేట్ చేస్తున్నారు. ఇదేమి ఈక్వాలిటీ? యథేచ్ఛగా ఈ దేశ రాజ్యాంగం కల్పించిన ఈక్వాలిటీ అనే హక్కు కూడా హరించి వేయబడుతూ ఉన్నా కూడా మౌనంగా చూస్తూ ఉండడం, లేదా పబ్లిక్గా దానికి బహిరంగంగా మద్దతిస్తూ ఉండడం ఈ దేశాన్ని ఎటువైపు నడిపిస్తున్నారో, ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులకు తీసుకెళ్తున్నారో దేశం అర్థం చేసుకోవాలి అన్నారు. అండ్ బుల్డోజర్ న్యాయం అని చెప్పి, బుల్డోజర్ జస్టిస్ అని ఒక పరమ చెత్త కార్యక్రమాన్ని మీడియా కూడా అదేదో జస్టిస్ అని చెప్పి ప్రమోట్ చేయడం ఏంటి? బుల్డోజర్ జస్టిస్ ఏంటి? అది ఇన్జస్టిస్. అటువంటివి ఏంటి? బాబర్ అజమ్ అనే క్రికెటర్ షాట్ బాగా ఆడిండు అని చెప్పి కనుక అంటే, రేపు పొద్దున వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర బుల్డోజర్ కూల్చేస్తుందంటే ఏం జరుగుతుంది? బాబర్ అజమ్ షాట్ మంచిగా ఆడిందని కాదు, ఒక ప్రభుత్వ విధానాలు నచ్చలేదు, లేకుంటే ఒక పార్టీ కార్యకలాపాలు నచ్చలేదు అని చెప్పిన వాడు పాకిస్తాన్ కోవట్టు, పాకిస్తాన్లో కొట్టిండు అని చెప్పి కూడా డైరెక్ట్ మీడియా హౌస్లో కూర్చొని మాట్లాడుతున్నారు సార్. ఎస్ మురళీధర్ నేరుగానే ట్రిగ్గర్ చేశారు.
ఒక ఒక ముస్లిం ఒక పని చేశారు అంటే ముస్లిం సమాజాన్ని అంతటినీ నిందించడం, ఒక క్రిస్టియన్ ఒక పని చేశారంటే క్రిస్టియన్ సమాజాన్ని అంతా నిందించడం, ఏదైనా ఒక సెక్షన్లో ఒక వ్యక్తి ఒక పని చేస్తే వాళ్ళందరినీ నిందించడం, ఇదేమి ఈక్వాలిటీ? తన పెళ్లి రోజు ఒక దళితుడు గుర్రమెక్కి ఊరేగింపు కూడా చేసుకోలేనంత పరిస్థితిలో మనం ఉన్నామంటే ఇటువైపు నడిపిస్తూ ఉన్నారు అంటూ వీటన్నిటికీ బహిరంగంగా మద్దతు ఇచ్చిన వాళ్ళే కాదు ఈ సమాజాన్ని దేశాన్ని నాశనం చేయబోతున్నది, మౌనంగా మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా ఇటువంటివి నిరసించే సమాజం రానంత వరకు, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఇటువంటివి నిరసించే సమాజం రావాలి. న్యాయస్థానాలు కూడా ఏం న్యాయస్థానాలు? ఇప్పుడు మురళీధర్ గారే రిటైర్డ్ జస్టిస్ గారే చెబుతున్నారు, చీఫ్ జస్టిస్ గారే, అలహాబాద్ హైకోర్టులో ఒక జడ్జు చాంబర్ని గంగాజలతో శుద్ధి చేశారట, అంతకుముందు దళితుడు ఉన్నాడని. ఏం మాట్లాడతాం మనం? చాలా విషయాలను తనైతే రెఫర్ చేశారు. ప్రభుత్వం కొన్ని మంచి కార్యక్రమాలు చేపట్టినప్పుడు కూడా న్యాయస్థానాలు డైరెక్ట్గా జోక్యం చేసుకుని వాటిని స్ట్రైక్అవుట్ చేసేస్తూ ఉంటాయి. ఇది ఎంత మాత్రము కూడా మంచిది కాదు అని చెప్పి ఏముంది, ఇప్పుడు మనం చూడడం లేదా? ఒక జడ్జి ఏమో ఓపెన్గా వచ్చేసి ఒక పార్టీకి మద్దతుగా తీర్పులు ఇచ్చేసి బెంచ్ మీద నుంచి దిగిపోయి నెక్స్ట్ ఇంకో పార్టీ నుంచి పోటీ చేసి ఇప్పుడు ఎంపీగా ఉన్నారు ఒక హైకోర్టు జడ్జి. ఒక జడ్జి ఏమో ఆర్ఎస్ఎస్ గొప్పతనం అంటాడు, ఒక జడ్జి ఏమో విహెచ్పి గురించి మాట్లాడతాడు, ఒక జడ్జి ఏమో ఇంకో మతం గురించి మాట్లాడతాడు. వాళ్లకు డైరెక్ట్గా అతివాదులు మద్దతు ఇస్తూ ఉంటే, మీడియా మద్దతు ఇస్తూ ఉంటే, బై డిఫాల్ట్గా మెజారిటీ సమాజం కూడా మద్దతు ఇచ్చుకుంటూ వెళ్తే దేశం అసలు అదేమంటారు, మనుషుల మధ్య విభజన రేఖ స్పష్టంగా గీసివేయబడింది. దాన్ని చెరిపివేసే అంత లీడర్షిప్ పాలకులు, జ్యుడిషియరీ, మీడియా వైపు నుంచి అంత గొప్ప చైతన్యవంతమైన వ్యక్తులు వస్తారని చెప్పి మనం కనుచూపు మేరలో కూడా భావించలేము. మేము ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేసేశారు సార్. మురళీ సార్ ఎంత నాశనం చేయాలో అంత చేసేశారు. న్యాయస్థానంలో ఉన్న వాళ్ళు కానీ ఇట్లా చేస్తూ ఉంటే ఏం చేస్తాం? పార్టీకి ఒక తీర్పు, మతానికి ఒక తీర్పు, పాలకులకు తగ్గట్టే ఎన్ని విమర్శలు ఎదుర్కొంటుంది జ్యుడిషియరీ. ఎప్పుడు యాజ్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అంటున్నారు. జ్యుడిషియరీ ఈజ్ నథింగ్ బట్ యాజ్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అంటున్నారు డైరెక్ట్గానే. ఎవరు బాధ్యులు? వీటికి ఎవరు బాధ్యత వహించాలి? ఫైనల్గా ఈ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ గారు చెప్పేది, భారతదేశ రాజ్యాంగాన్ని ఎంత పటిష్టంగా అయితే అమలు చేస్తామో, ప్రతి ఒక్కరూ కూడా ఈక్వాలిటీని ఎంత పటిష్టంగా అయితే ప్రాక్టీస్ చేస్తారో, ఎంత పటిష్టంగా ఈక్వాలిటీని పాటిస్తారో అంతవరకు దేశానికి వచ్చిన ఢోకా ఏమీ ఉండదు. కానీ ఈక్వాలిటీ బదులు ఇన్ఈక్వాలిటీని కనుక ఎంకరేజ్ చేసుకుంటూ వస్తే అల్టిమేట్గా ఈ దేశ నిర్మాణం అయితే తట్టుకోలేదు అని చెప్పి తానైతే కన్క్లూడ్ చేశారు.